అందుకే మనకు బ్లావెట్ స్కీమా చెప్పిన మాటని మాస్టర్ గారు ఎప్పుడు కోట్ చేస్తారు. యూనిటీ ఇన్ ఎసెన్షియల్స్, లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్, చారిటీ ఇన్ ఆల్ మోటివ్స్ అని. ఏమిటా లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్ అంది ఆవిడ. అంటే మంచం మీద పడుకుంటావా, కింద పడుకుంటావా, ఉపవాసాలు ఏకాదశికుంటావా, ఉండవా, లేదా శనివారాలు ఉంటావా, లేదా ఎలాంటి డ్రెస్ వేసుకుంటావు, పిలక పెట్టుకుంటున్నావా లేదా, పూజ చేసుకుంటున్నప్పుడు చొక్కా వేసుకుంటున్నావా వేసుకోవట్లేదా, లేకపోతే అగరత్తులు 1 వెలిగిస్తున్నావా 3 వెలిగిస్తున్నావా, ఒత్తులు 3 పెడుతున్నావా 2 పెడుతున్నావా, ఇవన్నీ కూడా నాన్ ఎసెన్షియల్స్ అన్నారు. అవునయ్యా నువ్వుల నూనె ఇంకోట మన స్థితిని బట్టి ఏదో ఒకటి వేసుకుంటాం. పామాయిల్ వేసినా వెలుగుతుంది కానీ దాని వాతావరణం దరిద్రంగా ఉంటుంది, మనకు మంచి ఛాన్స్ రావు. ఆవుడు వేస్తే నువ్వులు వేస్తే మంచిదని అర్థం. అది మనకు మంచిదని, దేవుడికి కాదు. దేవుడికి నువ్వులునా బామాయిలా వాడికి అయ్యేదేం లేదు కొత్తగా. వాడు ప్రతి అణువులో అంతర్యామిగా ఉంటాడు, అది కోసం ఆయన కోసం కాదు అది. మరి ఇంకోటి కూడా చెప్పారు, చారిటీ ఇన్ ఆల్ మోటివ్స్ అక్కడ వస్తుంది. ఇది అంటే ఇతరులు ఒక మార్గాన్ని నమ్మి ఫాలో అవుతూ ఉంటే ఇవన్నీ కరెక్ట్ కాదండి అని ఖండించడము, కావాలంటే ప్రూఫ్ చూసుకోండి అనుకోవటం, మా గురువు గారు చెప్పారు లేదా భగవద్గీతలో ముందుట అసలు ఏం గీత, ఇవేమి అక్కడే వాళ్ళతో మాట్లాడరు. ఎందుకు టైం వేస్ట్ అన్నారు. ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళామట అంటే ఆధ్యాత్మిక దూరం అయ్యామని అర్థం అన్నారు.